ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం మామడ, ముల్కలపల్లి, క్యాతన్పల్లి, నీల్వాయిలో పర్యటించారు పెద్దపల్లి ఎంపీ వివేక్. మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని జనాన్ని కోరారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాజీనామా చేస్తానంటున్న సీఎం సొంత జిల్లాకు మకాం మార్చే సమయం దగ్గర పడిందన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే తెగించి పోరాడేందుకు జనం సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణనేమో కేంద్రం నిర్ణయం తీసుకుంటూ అన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకునేటప్పుడు ఆయన సెక్రటేరియట్ ముందు ధర్నా చేస్తున్నాడు. నేను ఆయనకు హెచ్చరిస్తున్నా, ముఖ్యమంత్రి నువ్వు ఏదైతే అడ్డుకుంటున్నావో నీ గతి కూడా అదే అయితే త్వరలోనే తెలంగాణకు అనుకూలంగా మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని స్థానికులు ఎంపీ వివేక్ కు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే పరిష్కారమన్నారు. ముఖ్యమంత్రికి తెలంగాణకు అడ్డుకోనికే ముఖ్యమంత్రి దగ్గర పోయి సొంత పనుల కోసం ఫైలు క్లియర్ చేస్తున్నారు. ప్రజలు తరిమి కొట్టినారు ఈ ఎలక్షన్లలో. ఈ బాధ్యత 31 తారీఖు నాడు ఈ ముఖ్యమంత్రి చెంచాలను ఈ ఎలక్షన్ లో ఓడించి ఏదైతే వారి ప్రజల మీద హింసిస్తున్నారో అది మీరు గమనించాలి. అంతకుముందు నీల్వై ప్రాజెక్టును సందర్శించారు ఎంపీ వివేక్. ఇటీవల భారీ వర్షాలకు ప్రాజెక్టు కట్ట తెగడంతో చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. వరదల వల్ల నష్టపోయిన బాధితులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎంపీ. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడతానని హామీ ఇచ్చారు. స్థానికులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఎన్నికల్లో ఓటు ద్వారా తెలంగాణ వాదాన్ని గెలిపించాలని కోరారు ఎంపీ వివేక్.